హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక నిజ స్వరూపం తెలుసుకొని అప్పమ్మలో తాళి కట్టిన కళ్యాణ్ అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా అనామిక వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఎప్పుడు కావ్యం తిట్టే పెద్దయ్యా ఇప్పుడు తనని ఆఫీస్ కూడా పంపిస్తుంది. ఇదంతా చూస్తుంటే అసలు కళ్యాణ్ నేను ఇల్లరికం తీసుకురావాలన్న డౌట్ వస్తుంది. కళ్యాణ్ ఎప్పుడు అన్నా వదిన అంటూ ఉంటాడు. వాళ్ళని వదిలి వస్తాడని డౌట్ గా ఉంది. నేను దూరం పెడితే నాకు దగ్గర అవడానికి ట్రై చేస్తాడు అని, నా మాట వింటాడు అని నా ఫస్ట్ నైట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఈ రోజు కూడా అలాగే చేస్తాను అని అనామిక చెప్తుంది. ఈ మాటలు అన్ని విని కళ్యాణ్ షాక్ అవుతాడు. అంటే ఇంట్లో ఎన్ని రోజుల నుంచి గొడవ పెడుతుంది అనామికకి ఎలాగైనా ఉమ్మడి కుటుంబం విలువేంటో తెలిసేలా చేస్తాను అని కళ్యాణ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఈ రోజు నా బర్త్డే పార్టీకి రావాలి అని చెప్తాడు. ఖచ్చితంగా వస్తానని కళ్యాణ్ చెప్తాడు. ఇంకా అనామిక దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వెళ్తున్నానని చెప్తాడు. అదేంటి ఈ రోజు మన ఫస్ట్ నైట్ కి ముహూర్తం పెట్టారు కదా, ఎలా వెళ్తావని అడుగుతుంది. జరిగిన గురించి ఆశపడ్డం ఆలోచించిన టైం వేస్ట్ కదా అని చెప్పి కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇంకా అనామిక షాక్ అవుతుంది. అంటే నా గురించి నిజం తెలిసిపోయిందా, ఒకవేళ తెలిస్తే నన్ను ఇలా ఉంచడే, అసలు ఏమైంది అని అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇంకా పార్టీకి వెళ్ళిన కళ్యాణ్కి అక్కడ బేరర్లా అప్పు కనిపిస్తుంది. అప్పుని చూసి మాట్లాడడానికి ట్రై చేస్తాడు కళ్యాణ్, కానీ అప్పు మాత్రం కళ్యాణ్ దూరం పెడుతుంది. ఇంకా కళ్యాణ్ బర్త్డే పార్టీకి వెళ్ళగా అప్పుడే ఒక వ్యక్తి వచ్చి బర్త్డే బాయ్కి విషెస్ చెప్పి వెళ్ళిపోతాను అని చెప్తాడు. ఎందుకు ఏమైంది అతను అలా అంటున్నాడు అని కళ్యాణ్ అడుగుతాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ నా కంపెనీలో లాస్ రావడం వల్ల నా ఆస్తి అంతా పోయింది. ఆస్తి లేనప్పుడు నేను నీతో ఉండలేను అని చెప్పి ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు అనామిక. ఇంకా కళ్యాణ్ కోపంతో ఊగుతూ అప్పుని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అది చూసిన అనామిక అప్పును ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. ఆల్రెడీ ఒకరిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా, నీ గురించి నాకు అంత తెలిసిపోయింది అని కళ్యాణ్ చెప్తాడు. ఇంకా అనామిక భయపడుతూ ఉంటుంది. అందుకే అప్పుని పెళ్లి చేసుకొని వచ్చాను అని కళ్యాణ్ షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కాలంలో ఇలాగే జరుగుతుంది. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.